నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ గోషా మహల్లో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జూబ్లీ హిల్స్ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు శ్రీనివాస కళ్యాణ నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనంతపురంలో పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమర్థవంతంగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు భువనగిరిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం విజయనగరంలో జోరుగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూద్దాం. గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విజయం సాధించిన పోలీస్ అధికారులకు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మరియు అదనపు సిటీ పోలీస్ కమిషనర్లు డిఎస్ చౌహాన్, స్వాతి లక్రా, హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే ఓ పెద్ద భక్తి కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వేదిక కానుంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని యూసుఫ్గూడలోని పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 10,000 మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
15 అడుగుల ఎత్తుతో 3 విగ్రహాలను ఏర్పాటు చేసి తిరుమలగిరిలో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చేయబోతున్నాం. మరి శ్రీనివాస కళ్యాణం. ఈ కళ్యాణం తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇప్పుడు దాకా అందరూ కూడా కళ్యాణాలు చేయటం జరిగింది. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఒక్కొక్క విగ్రహం స్వామివారిది దాదాపు 15 ఫీట్లు ఒక్కొక్క విగ్రహం పెడుతున్నాం. అట్లా 3 విగ్రహాలు పెడుతున్నాం. దీనికి స్టేజ్ డిజైన్ కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్తో తయారు చేసి తిరుపతిలో ఏ విధంగా భక్తులు అదే విధంగా అదే వాతావరణం ఇక్కడ ఉండేటట్టుగా మరి ఈ స్టేజ్ డిజైన్ తయారు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 10,000 మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేసుకున్నాం ఇప్పుడు దాకైతే. మరి ఎంతో దాదాపు ఒక 10 రోజుల నుంచి అంత మొదటి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న జిల్లా అధికారులు మరియు మిగిలిన విడతల్లో ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చకచకగా పూర్తి చేస్తున్నారు. పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండో విడత ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఎన్నికలు సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా అవన్నీ ఉన్నాయి. ధైర్యంగానే ఉన్నాను కదా గెలుస్తామని. ధైర్యంగానే ఉన్నారు. మరి గెలిచినప్పుడు ఏమేం చేస్తామో అది కూడా చెప్పేసేయాలి. మరి ఏం చదువుతున్నారు? ఏం చదవలేదు. లోకప్లో దానికి ఏముంది, చదువుకు తెలివికి సంబంధం లేదు. అన్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అలాగే ఓటర్లు ఈ ముగ్గురు అంటే సిబ్బంది, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్లస్ ఓటర్లు అందరికీ అనుకూలంగా ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అక్కడ హెల్ప్ డెస్క్లు అన్ని పెట్టి ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి హెల్ప్ డెస్క్లు పెట్టలేదు. సో ఇది క్యాండిడేట్స్కి ఫెసిలిటేట్ చేయడానికి ఆ పేపర్ వర్క్ అంటే వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ముందే లోపల ఆఫీసర్ దగ్గరికి వెళ్ళక ముందే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉండకూడదని చెప్పేసి. సో ఆ విధంగా అలాగే అందరికి కూడా క్యాండిడేట్స్కి, ఉద్యోగులకు ప్లస్ ఓటర్లందరికీ కూడా ఇటువంటి కొంచెం ప్రొయాక్టివ్గా పాజిటివ్ స్టెప్స్ అనేది చేయడం జరిగింది. సో దట్ ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరగడానికి. అలాగే ఇక్కడ కూడా మోడల్ కోడ్ వైలేషన్ లేకుండా కూడా మద్యం కానీ సారా కానీ ఇటువంటివి కూడా ప్రలోభానికి ఎక్కువ గురి కాకుండా ఉండడం కోసం వాటిని కూడా అరికట్టడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నోటీస్ ఇవ్వడంతో మొదలైంది. సో నిన్న ప్లస్ ఈరోజు రేపు ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది 21వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు సోఫార్ మన జిల్లాలో నామినేషన్స్ వేసుకోవడానికి కానీ లేదంటే కంటెస్ట్ చేసుకోవడానికి ప్రచారం చేయడానికి కానీ ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరు క్యాండిడేట్లు కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతున్నారు. అలాగే మనకి క్యాండిడేట్స్కి ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తున్నారో అటువంటి వారికి ఫెసిలిటేట్ చేయడం కోసం మనం హెల్ప్ డెస్క్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభ్యర్థి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో మహిళా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. హాలియా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని, మహిళలను కుక్కలతో పోల్చడం మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని పట్టణ శాఖ అధ్యక్షురాలు లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేంచో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమాశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు చందా మహేందర్ గుప్తా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్తలకు మరియు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్త్రీలను గౌరవించే మన భారతదేశంలో అలాంటి స్త్రీలను కుక్కలుగా పోల్చిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఖండిస్తూ వారు మహిళల పట్ల ఇంత చిన్న చూపు చూడడం సరికాదు. కాబట్టి వారి మాటలను వెనక్కి తీసుకొని స్త్రీలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. లేదంటే ముందు ముందు తగిన చర్యలు గాను మహిళలను అవమానపరిచినట్టుగా మాట్లాడినందుకు మహిళలందరూ తరపు నుంచి ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు జోరుగా తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి సోంటి ఆయన విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. విజయలక్ష్మికి సపోర్టుగా పురిటిపేట మాజీ సర్పంచ్ మండల సురేష్ జయరాజు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రమణరాజు, గాంధీ, సుదర్శన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం సౌజన్యంతో స్వరగరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొమ్మరాజు ఫౌండేషన్ తరపున ఆయనకు ప్రముఖ సీనియర్ సిటిజన్స్ గాయకులచే సినీ నీరాజన గీతల స్వర నీరాజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాయకులు పాడిన అలనాటి పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈసారి 50వ కార్యక్రమం ఇది ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాళ్ళు మాకు సహకరించారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మా గాయకులు అందరూ కూడా గత 3.5 సంవత్సరాలుగా ఎంతో సహకరిస్తూ దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ చాలా అభివృద్ధి చెందింది. ఘంటసాల జయంతి కూడా చేసాం డిసెంబర్ నెలలో. అదేవిధంగా ఇప్పుడు ఘంటసాల వర్ధంతి కూడా ఈరోజు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు 50 కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసాం. వాటితో ఇప్పుడు కంప్లీట్ అయినాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకెన్నో సాంస్కృతిక కార్యక్రమాలని మన కాలనీ వాసులకి ఇంకా ఈ నగరవాసులందరికీ కూడా, ఎందుకంటే వివిధ కాలనీల్లో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఆన్లైన్లో కూడా మేము 2-3 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందు కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రేక్షకులు ఇక్కడ పెట్టమని అడగటం వల్ల ఈరోజు కరోనా తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ ఓపెన్గా అందరి మధ్యలో చేసి మా గాయకులందరూ కూడా ఈ శ్రోతలందరినీ కూడా ఫౌండేషన్ అండ్ స్వరగరి కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొమ్మరాజు జ్ఞానకుమార్ గారు, డాక్టర్ శ్యామల గారు వారి ఆధ్వర్యంలో మనం చాలా ప్రోగ్రామ్స్ చేసామండి. అన్నీ చాలా దిగ్విజయంగా సక్సెస్ అయ్యాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్లో, చాలా వివిధ పత్రికల్లో కూడా మాకు చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ విధంగా మంచి కార్యక్రమం అందించేందుకు శ్రీ జ్ఞానకుమార్ గారికి, శ్యామల గారికి మా ప్రత్యేక. నేను సాహిత్యానికి సంబంధించి ఎన్నో తెలుగు గజల్స్ రాశాను. ఈ మధ్య గిడుగు రామమూర్తి పురస్కారం కూడా వచ్చింది. జ్ఞానకుమార్ గారి వైఫ్ని ఇద్దరం కలిసి కొమ్మరాజు ఫౌండేషన్ అనేది మా కుటుంబ సభ్యుల తరఫున కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒక 7 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అలాంటి దాంట్లో స్వరఝరి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక సంస్థ. అది ఈ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం, ఇందాక జ్ఞానకుమార్ గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఫౌండేషన్ తరఫున కూడా నవమాసాలు నిండక ముందే 550 గ్రాముల బరువుతో జన్మించిన ఓ పసికందుకు అత్యధిక పరిజ్ఞానంతో ఆధునిక పద్ధతుల ద్వారా చికిత్స చేసి సురక్షితంగా కాపాడారు మేదీపట్నంలోని అంకుర్ ఆసుపత్రి వైద్యులు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ బరువుతో బిడ్డ జన్మించిందని చిన్నారి తల్లిదండ్రులు, హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఆధునిక పద్ధతితో వైద్యం అందించామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి 1500 గ్రాముల బరువుతో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి తమ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. లేదండి, అలా మన స్టడీస్ కూడా లేవు. నార్మల్గా నేను కూడా విన్నాను, లైక్ ఫీమేల్ బేబీ అయితే చాలా గట్టిగా ఉంటారు, బాగానే బయటకు వస్తారు అని. బట్ అట్లా సపరేట్గా మెడికల్లీ అయితే మనకి ఏ పేపర్స్ కానీ పబ్లిషింగ్ కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు. కూడా చూస్తామండి, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫీమేల్ బేబీస్ సంహౌ ఇట్లా వెయిట్ తక్కువ సార్ ముందున్న బేబీస్ సర్వైవల్ రేట్స్ బెటర్ గా ఉంటాయి. దట్ ఈస్ ఓన్లీ మియర్ అబ్జర్వేషన్ అనమాట, అంతేగాని దాంట్లో సైన్స్ అనేది ఏమి లేదు. దిస్ ఈస్ వాట్ వి ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎన్ఐసిఎల్ స్టాఫ్ అండ్ డాక్టర్స్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. గర్ల్ బేబీస్ యూజువలీ టఫ్ ఛాలెంజెస్ సిచ్యువేషన్స్ లో డెలివరీ అయినప్పుడు దే మేక్అవుట్ నైస్లీ.
దట్ ఇస్ ఓన్లీ అన్ అబ్జర్వేషన్ తప్ప ఏం లేదు. సో కోఇన్సిడెంటలీ మన బేబీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న బేబీ కూడా ఫీమేల్ బేబీ, వెరీ క్యూట్ బేబీ, చాలా అందంగా ఉంది. ఈ బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఇచ్చాము ఈ 2 months లో, అంటే రక్తం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో బేబీకి ముఖ్యంగా చెప్పుకునే ప్రొసీజర్స్ లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఒక 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ లైన్స్ అంటారు, ఊరికే రోజు కూర్చోకుండా వీళ్ళని ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఒక్కసారిగా లైన్ మెయిన్ లైన్ లో వేసేస్తాము. అది 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఉంటుంది మనకి. అట్లాంటి సెంట్రల్ లైన్స్ కూడా వేయడం జరిగింది. సిప్యాప్ అనేటువంటిది వెంటిలేటర్ కాకుండా దాని కిందకి జస్ట్ బిలో లెవెల్ ఆఫ్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. ఆ సిప్యాప్ అనే మెషిన్ వాడడం జరిగింది మన బేబీకి. ఫోటోథెరపీ, అదేవిధంగా కంగారు మదర్ కేర్. బేబీ ఒక్కసారి 1 నెల తర్వాత మదర్ ని కేర్ లో ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. మదర్ రోజు ఒక 1 hour బేబీతో స్పెండ్ చేస్తారన్నమాట. బేబీని హత్తుకొని తన గుండెలకి 1 hour టైం స్పెండ్ చేస్తారు. ఆ బాండింగ్ వల్ల న్యూరలాజికల్ మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ వెయిట్ గెయిన్ తొందరగా అవుతుంది. ఇది కంగారు మదర్ కేర్ అంటారు. దీన్ని కూడా మా సిస్టర్స్ పర్యవేక్షణలో చాలా రెగ్యులర్ గా ఇవ్వడం ద్వారా కూడా ఈ 60 days లోపల వెయిట్ గెయిన్ అనేది అచీవ్ చేయడానికి ఇంకొక మెయిన్ కారణం ఈ కంగారు మదర్ కేర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. డిబేట్ ఏం లేదండి ఇక్కడ, బాయ్ ఆర్ గర్ల్ విచ్ ఇస్ స్ట్రాంగ్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ అన్ అబ్జర్వేషన్. అంటే ఇద్దరిని అబ్జర్వ్ చేసాం సార్, సేమ్ అంటే గర్ల్ యు ఆర్ సేయింగ్ అబౌట్ వన్ సినారియో. మేము యూజువల్ గా 100 బేబీస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు, ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏర్పాట్లు చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య యేసు బాబు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఏ సమస్య ఎదురైనా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా నిజాయితీ విధులు నిర్వహించాలని తెలిపారు. చేసుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర ప్రతి ఆఫీసర్ యొక్క మొబైల్ నెంబర్, మీ డ్యూటీ పాస్పోర్ట్లు ఇచ్చారు కదా, ఆఫీసర్స్ నెంబర్స్ అన్ని ఎప్పటికప్పుడు ఏది ఉన్నా సరే నేను చెప్పొచ్చు చెప్పకూడదు లేదు చెప్పేయటమే. మీరు చెప్పింది మాకు అవసరమా, ఉపయోగపడదా అనేది మేము నిర్ణయించుకుంటాం. కానీ మీ బాధ్యత మాత్రం మీరు చెప్పేయాలి. మహిళా సంరక్షణ పోలీసులు అందరూ ఉన్నారు. ఈసారి మనకి వాళ్ళు కూడా సుమారు మనం 4000 మంది ఉంటే వాళ్ళు 1000 మంది యాడ్ అయ్యారు. సో వాళ్ళు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, లా అండ్ ఆర్డర్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ ఆర్డర్లీనెస్ అనమాట, ఎక్కడైనా గుమిగూడారు అనుకోండి జనాలు, రూట్ మొబైల్ ఫోన్ చేయడం, స్ట్రైకింగ్ ఫోర్స్ ఫోన్ చేయడం, మీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారికి చెప్పడం, లోకల్ ఎస్ఐకి చెప్పడం, పోలింగ్ ఏజెంట్స్ బయటికి లోపలికి తిరగకుండా చూసుకోవటం, ఆ క్యూ లైన్ లో ఎవరైనా ఇండిసిప్లిన్ గా ఉన్నారో చెక్ చేసుకోవటం. ఆ తర్వాత కొన్ని చోట్ల మహిళా పోలీసులకి ఇతర డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా మీరే, ఎందుకంటే మీరు అక్కడ క్యూ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీకు అదేంటది గన్ థర్మోమీటర్ ఇచ్చేసి మీకు ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కొంతమంది ఏం చేస్తున్నారు, మీతోటి అక్కడ అది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి అని చెప్తున్నారు. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అదర్ డిపార్ట్మెంట్ టాస్క్. యూ ఆర్ కంప్లీట్లీ వర్కింగ్ అండర్ యువర్ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ కన్సర్న్ డిఎస్పీ హూ హెస్ కమ్ దేర్ యాజ్ అన్ ఇన్ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ ఈమె డిఎస్పీ ఉన్నది. నమస్కారం అండి, నా పేరు ఎం కొండన్న, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కళ్యాణదుర్గం. ఈరోజు మనం కరణం చిక్కప్ప ప్రభుత్వోన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మైదానంలో మనం దాదాపుగా మాకు 17 పంచాయతీలు ఉన్నాయి, 182 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ప్రతి పంచాయతీకి ఒక కంపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేసి
అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ ఎస్సీ హాస్టల్ ఎదుట విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. హాస్టల్ యాజమాన్యం మరమ్మతుల పేరుతో 70 గదుల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. కనీసం మంచి భోజనం, తాగునీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు స్పందించి అన్ని వసతులు కల్పించాలని కోరారు. క్యాన్సర్ మహమ్మారి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో హైదరాబాద్ నిజాంపేటలోని ఎస్ఎల్జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఆసుపత్రి ఎండీ శివరామరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించేందుకు ఎస్ఎల్జీ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చేస్తున్న కృషిని అభినందించారు. యావత్ ప్రపంచాన్ని భయపడుతున్న క్యాన్సర్ పై పేద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణకు సహకరించడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సిపి అన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సిపి తిలకించారు. రాజు గారికి కట్టడం జరిగింది. చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నావు. ప్రజలందరూ కూడా ఈ ఒక ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ క్యాన్సర్, కార్డియాక్ చాలామంది చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు 80% అనవసరం టెస్ట్ చేయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. బికాస్ ఆఫ్ మనం అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల, లేదంటే మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా చాలా మనము రోగాలు రావడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. కోవిడ్ టైం కూడా ఎవరి దగ్గర మంచి ఇమ్యూనిటీ ఉంది, మంచి రోగ నిరోధక శక్తి ఉంది, వాళ్ళు ఈ ఒక రోగానికి బలి కాలేదు, వాళ్ళు ఎఫెక్ట్ కాలేదు. ఎవరి దగ్గర తక్కువ ఉంది వాళ్ళే బలి కావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాన్సర్ కూడా ఎవరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, అట్లీస్ట్ వారానికి 3-4-5 రోజులు ½ అవర్ గ్రౌండ్లో కానీ ఫిజికల్ యాక్టివిటీ, యోగా కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, వాళ్ళు చేసిన వాళ్ళు మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మంచి. కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని జ్యోతినగర్ కమ్యూనిటీ హాల్లో అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అప్సా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉపాధి లేని వారికి మరియు ఒంటరి మహిళలకు, వృద్ధులకు సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ కమ్యూనిటీ 35 మందికి మనము జ్యోతినగర్లో డ్రై రేషన్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రై రేషన్ కిట్ అంటే దాంట్లో మనము పప్పు, ఉప్పు, 2 కిలోల కందిపప్పు, 2 నూనె ప్యాకెట్లు, పప్పు అండ్ చింతపండు
షుగర్, చక్కెర 12 రకాల ఐటమ్స్ అన్నీ కలిపేసి 1000 రూపాయల విలువ గల 1100 విలువ గల ఈ యొక్క డ్రై రేషన్ కిట్ని ఇవ్వడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది అప్సా టెక్ మహీంద్రా ఇద్దరి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. టెక్ మహీంద్రా ఫౌండేషన్ వారు దీనికి స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తున్నారు. మనకి అప్సా టెక్ మహీంద్రా ఫౌండేషన్ ద్వారా మనం ముషీరాబాద్లో, హబ్సీగూడలో 2 ట్రైనింగ్ సెంటర్స్. టెక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మా డివిజన్లో జ్యోతినగర్, ఇంకా బండనగర్ నగరంలోని మల్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓవర్ డోస్ బేకరీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మహమ్మద్ ఫైజాన్, సయ్యద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓవర్ డోస్ ను నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్, కార్పొరేటర్ మజీద్ హుస్సేన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు తదితరులు పాల్గొన్నారు. एमएलए साहब का जो हमारी दावत पे उन्होंने आए, हमारी दावत कबूल करे। और हम प्रतीक मोदक है, इनका नाम वंशी है। हम दोनों ने ओवरडोज टेक ओवर किया था पुराने ओनर्स से 4 महीने पहले। तब फैज़ान हमारे लिए मिल्क शेक्स और मॉकटेल्स एक्सपर्ट की रोल पे काम करता था, और अभी 4 महीने में फैज़ान और उनके कज़न अहमद उन्होंने నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాల పీడీఎస్ రైస్ ను పట్టుబడింది. మద్దూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గురుమిటికల్ ప్రాంతానికి తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న దినేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోషామహల్లో ఘనంగా అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు, హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. జూబ్లీహిల్స్ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు, శ్రీనివాస కళ్యాణ నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. అనంతపురంలో పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష, సమర్థవంతంగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు. భువనగిరిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. విజయనగరంలో జోరుగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.